మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి సార్. నేను అన్ని అడిగే ముందు ఒక క్వశ్చన్ అడగాలి సార్. నేను మామూలుగా సీరియస్గా ఉంటే ఏంటి అట్లా సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉంటావు అని అంటారు. మీరు ఇంత సీరియస్ ఫేస్ లో కూడా ఇట్లా కామెడీ ఎట్లా చేయగలుగుతున్నారు సార్? సినిమాలు ఎట్లా చేయగలుగుతున్నారు సార్ మీరు? అట్లానే సినిమాలు తీసా. ఇంకొక క్వశ్చన్ సార్. ఇవాళ రేపు అమ్మాయిలకి ఇట్లా చీర కట్టుకొని ఇప్పుడు నాలాగా ఇట్లా మంచిగా రెడీ అవడం అంటే వస్తలేదు సార్. మీరు చీర కట్టుకొని డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఇట్లా సార్ ఇట్లా మీరు ఆడవాళ్ళ చీర గురించి, నా గురించి, నా చీర గురించి మళ్ళీ మాట్లాడాలనుకో మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడే బయటకు వచ్చా. లేదు సార్ లేదు. సింపుల్గా మంచి క్వశ్చన్ చెప్పండి సార్. ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మా ఆడియన్స్ గా చెప్పండి. ఎట్లా ఉండబోతుంది సినిమా? ఆల్రెడీ మీరు ఒక సినిమా తీస్తున్నారంటేనే అందులో మీ యాక్టింగ్ ఉంటుంది. మిమ్మల్ని ఏ రోల్ అంటే మిమ్మల్ని ఒక డైరెక్టర్ గా నేను అభినందించాలా, రైటర్ గా అభినందించాలా ఎట్లా తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు హీరోగా ఈ సినిమా గురించి ఒక 4 మాటలు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఆపరేషన్ అరుణారెడ్డి. నేను 100 సినిమాలు రాశా రైటర్గా, ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్టర్గా 7 సినిమాలు తీశా. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రాయాలని ఒక ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఇందులో ఒక్క వల్గర్ కానీ ఆక్వర్డ్ థింగ్స్ కానీ చాలా ఏమీ క్లియర్గా ఆలోచించి మరీ డైలాగ్స్ రాశారు సినిమాలో. ఇది నాకు బాగా నచ్చిన సినిమా. చిన్న సినిమా. ఈ సినిమా నేను తొందరగా చేయటానికి, ఇది ఫస్ట్ కాపీ తీయటానికి 17వ తేదీకు ఈ సినిమా స్టార్ట్ అవడానికి, రిలీజ్ అవడానికి కారణం నా మిత్రులు పెద్దవారు శ్రీనివాస్ గారు, ఉగాండా శ్రీనివాస్ గారు నిర్మాత. నేనెప్పుడు ఆయన 17-20 ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నేను వచ్చినా కానీ నన్ను చూసినా కానీ నవ్వుతూ సంతోషిస్తూ ఉంటాడు. నేను సినిమా చేస్తున్నాను అనగానే తనే నేను నిర్మాతగా ఉంటా, మళ్ళీ బెస్ట్ ఆఫ్ లక్, సినిమా చేయని ఈ సినిమా ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఒక్కసారి నిర్మాత, ఈ మూవీ నిర్మాత యుగంగా శ్రీనివాసరావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సార్ ఒక్కసారి మీరు 4 మాటల్లో సినిమా గురించి, సార్ గురించి. ఎప్పుడు